నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసింది. రాజకీయ పార్టీలు అంచనాలకు వచ్చారు. గెలుపు ఎవరికి వారే మాదే అనే సంధాన ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు. క్యాడర్లో అయితే గందరగోళం ఉంది. మరి ప్రజలు కూడా ఒక టెన్షన్ వాతావరణం, అంటే ఏమవుతుంది, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారు, ఆ ప్రాంతంలో ఏ ఎమ్మెల్యే గెలుస్తాడు, రాష్ట్రంలో ఏ పార్టీ రూలింగ్లో రాబోతుంది అనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి అన్ని రాజకీయ పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి 150 సీట్లకు పైబడి వైఎస్ఆర్సీపీ గెలబోతుంది, మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రాబోతుంది. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతుంది. రెండోసారి వైఎస్ఆర్సీపీ అధికారమే లక్ష్యంగా రాబోతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడలేదు, కానీ మరి టీడీపీకి సంబంధించిన నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, వీళ్ళు చెప్పడం 130 స్థానాల్లో కూటమి గెలవబోతుందని చెప్పి అంటారు. ఇలా రకరకాలు. మరి అధినాయకులు అయితే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి పార్టీ అధికారంలో రాబోతుంది, ప్రజలు క్యాడరు ధైర్యంగా ఉండండి అనే సందర్భం ఎక్కడ చెప్పిన దాఖలు ఇప్పటి వరకు లేదు. అంటే వాళ్ళ అంచనా ఏమై ఉండాలి, చంద్రబాబు గారు ఇప్పటివరకు నోరు మెదకపోవడం వల్ల క్యాడర్లోనూ ఆంధ్రప్రదేశ్లోనూ ఒక చర్చ నడుస్తుంది. ఏం జరుగుతుంది, చంద్రబాబు గారు మాట్లాడలేదు కాబట్టి మరి కూటమి అధికారంలో రావడం లేదా, డౌట్ ఉందా, లేదంటే జూన్ 4 తర్వాత ఏ విషయాలైనా జూన్ 4 తర్వాత మాట్లాడదామని టీడీపీ కూటమి కొంత వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తుందా? అంటే 2019 ఎలాగే పోలింగ్ కాగానే నైట్ 8 గంటల వరకు 9 గంటల వరకు మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటుంటే 9 గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వ వ్యతిరేకత, లేదంటే టీడీపీ పట్ల పశువు కుంకుమ పథకం బాగా ఉపయోగపడిందని చెప్పి అధికారంలో రాబోదని చెప్పి చంద్రబాబు గారు ఆ రోజు చెప్పిన సందర్భం. తర్వాత 2019 రిజల్ట్ చూస్తే వేరేగా ఉన్నాయి. మరి ఆ సెంటిమెంట్ ఏమైనా ఇప్పుడు ఫాలో అవుతూ మళ్ళా చెప్పి రెండోసారి రాంగ్ స్టెప్ వేయకూడదు. ఒకేసారి జూన్ 4 తర్వాత కౌంటింగ్ పూర్తయిన తర్వాత వాస్తవ రూపం తెలుస్తుంది కాబట్టి అప్పుడే ఏది మాట్లాడినా ప్రజలకి చెప్పదలుచుకున్నా, లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక పాలనకి ప్రజలు పట్టం కట్టారని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేయాలనుకుంటున్నారా అంటే అదే జరుగుతుందని చెప్పి టీడీపీ వర్గాల్లో కొంతమంది చర్చించుకుంటున్నారు. ఏదేమైనా టీడీపీ అధినాయకుడు మాట్లాడబోయేసరికి కొంత క్యాడర్లో నిరుత్సాహం ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి చెప్పిన తీరు మరి మిగిలిన వర్గాల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే నడుస్తుంది. ఏదో జరుగుతుంది అనేది ఒక డౌట్ అయితే ప్రతి ఒక్కరిని వెంటాడుతుంది. మరి ఈ నేపథ్యంలో మరి అధినేతల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, చంద్రబాబు గారు మాట్లాడలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. కాబట్టి మరి ఎన్నిక తీరు, గవర్నమెంట్ ఏ పార్టీ రూలింగ్లో రాబోతుంది, పాలన పగ్గాలు ఏ పార్టీకి దక్కనున్నాయనేది పెద్ద చర్చ నడుస్తుంది. మరి ఏదేమైనా క్యాడర్ కూడా కొంచెం గందరగోళంగా ఉన్నారు, టెన్షన్ వాతావరణంలోనే కొనసాగుతున్నారు. ఏం జరుగుతుంది, ఎవరికి వాళ్ళే సహజంగా రాజకీయ పార్టీలు ఇటీవల కాలంలో కొన్ని రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగేటట్టుగానే ముందుగా ఒక వ్యూహాత్మకంగానే ప్రచారం జరుగుతుంది. మరి ఆ ప్రచారాల్లో ఒక అడుగు ముందుకేస్తే సహజంగా టీడీపీలోనే ఎక్కువగా ఫస్ట్ నుంచి కూడా కొంత ఒక విధమైన హైప్ తీసుకురావడంలో టీడీపీకి ఒక మంచి టీం ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని ఒక పర్యవేక్షించడానికి అన్ని జిల్లాల్లో పార్టీని టీంలందరూ స్ట్రీమ్లైన్ చేసి వర్క్ చేయించే విషయంలో కొంత టీడీపీ కొంచెం వాటిల్లో కొంత ప్లాంట్గానే వెళ్ళే అవకాశాలు ఇతర పార్టీల కంటే
టీడీపీకి సాధ్యపడుతుంది. కాకపోతే క్యాడరు ఇవాళ బెట్టింగ్లు కట్టి ఏమైపోతాం అనే ఆందోళన ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాఠంతో ఒక్కడికి వెనక్కి తగ్గినట్టున్నారు. తగ్గి ఇప్పుడు బెట్టింగ్లు కట్టాలా లేదా, మరి కూటమి అధికారంలోకి వస్తుందా రాదా, నిజంగా కూటమి వస్తుందని అనుకున్న వాళ్ళకి కూడా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ అవుతుంది. ఏదో జరుగుతుంది కాబట్టి అనే దాని మీద అనుమానంతోనే ప్రస్తుతం కొనసాగుతున్నారు. మరి అనుమానపు నీడలు ఇంకొక 10 రోజులు పైబడే ఉండే అవకాశం ఉంది. జూన్ 4న మాత్రమే క్లియర్ కట్గా తెలుస్తుంది అనేది అందరూ తెలిసిన విషయం. మరి అప్పటి వరకు ఈ లెక్కలు డొక్కలు తీసివేతలు కూడికలు ప్లస్లు మైనస్లు అన్నీ కూడా ఎవరికి వాళ్ళే ఎవరికి అందిన పర్సంటేజ్ 2004లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, 2009లో ఎంత వచ్చింది, 2014లో ఎంత వచ్చింది, 2019లో ఎంత వచ్చింది, 24లో ఎంత వచ్చింది అనే దాని మీద ఏ మీడియాకి ఆ మీడియా అంటే టీడీపీ అనుకూల మీడియాలో టీడీపీ లెక్కలేసారు, వైఎస్ఆర్సీపీ అనుకూల మీడియాలో వైఎస్ఆర్ లెక్కలేసారు. మరి 2004లో వచ్చిన పర్సంటేజీ గవర్నమెంటు కాంగ్రెస్ ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు వచ్చారు. మళ్ళీ 2009లో కూడా పర్సంటేజ్ పెరిగిందని మళ్ళీ అదే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిందని మరి లెక్కలు చూపిస్తున్నాయి. మరి ఇప్పుడు పర్సంటేజ్ పెరిగిన తీరు చూస్తే ఎవరికి అంతుపట్టలేదు. మరి ఇది జూన్ 4 వరకు ఆగితే కానీ దీనికి పక్కా పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తుంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.